చాలామంది బ్రిటిషర్స్ రూల్ స్టార్ట్ చేశాక వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ని మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చేశారని చెప్పేసి ఒక నమ్మకంతో అనమాట. కానీ నిజమేంటో ఈ వీడియోలో దిగొచ్చేద్దాం. వెంటనే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చితే. రియాలిటీ ఏంటంటే మన ఇండియన్ బిజినెస్ డిఎన్ఏలోనే చాణక్యుల కాలం నుంచి అశోకుల కాలం నుంచి ఉందన్నమాట. మౌర్యన్ ఎంపైర్లో ఆషాఢ మాసం అంటే జూన్ ఎండ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ టైంలో ఈ క్రాప్స్ అనేవి బాగా వచ్చాక దాని బడ్జెట్స్ వేసుకొని ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. అది స్లోగా కాలక్రమేణా శాతవాహనుల టైంకి తర్వాత మిగతా సిమిలర్ కింగ్డమ్ టైమ్స్ వచ్చేటప్పటికి ఇది ఉగాది ఎండ్ టైంకి లైక్ గుడిపడవ మహారాష్ట్ర కానీ ఇంకా వేరే చోట ఉగాది ఇట్లాంటి టైంలో మనకి క్రాప్స్ అనేవి వచ్చేటివి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సంక్రాంతి కదా సార్ మేజర్ క్రాప్స్ వచ్చేవి అనుకోవచ్చు. కానీ సంక్రాంతికి వచ్చే క్రాప్స్ మనకి డబ్బులు చేతికి వచ్చేప్పటికి ఫెబ్రవరి ఆర్ మార్చ్ అయ్యేదన్నమాట. దానివల్ల బడ్జెట్స్ చేసుకోవడానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అందరూ లెడ్జర్స్ని ఉగాది టైంలోనే ఓపెన్ చేసేవాళ్ళు. కాబట్టి అది స్లోగా ఏప్రిల్గా మనకి బ్రిటిషర్స్ పెట్టినప్పుడు మనకి పెద్ద ఎఫెక్ట్ రాలేదు, దాన్ని అలాగే ఫాలో అవుతున్నాం.